హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు కాకరకాయ వెల్లుల్లి కారం అయితే మీకు చూపిస్తాను. ఇలాంటి చేదు లేకుండా ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కాకరకాయలను అయితే ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది చేదు కాకుండా ఉండడానికి నేనైతే మీకు ఒక చిన్న చిట్కా అయితే చూపిస్తాను. అందులో పసుపు, ఉప్పు వేసుకొని కొద్దిసేపు బాగా నానబెట్టుకొని తర్వాత ఇలా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల అందులో చేదు అనేది మొత్తం పోతుంది. కాకరకాయలో చేదు ఏముడదు. తర్వాత సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి. ఇట్లా మొత్తము మిగిలినవన్నీ కూడా ప్లేట్లోకి అయితే మొత్తాన్ని సపరేట్ అయితే చేసుకోవాలి. ఇలా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండడానికి 2-3 అవర్స్ వరకు మనం ఫ్యాన్ కింద ఎండలైనా పెట్టుకున్న తర్వాత ఇలా డ్రై అయితే చూడండి. ఇంకా వాటిలోకి నేనైతే పల్లీలు, ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి అవన్నీ తీసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అందులో వేయడానికి కోసమని. ఇలా మనం పల్లీలు యాడ్ చేసుకోవడం వల్ల కారం అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే సపరేట్ అయితే తీసుకున్నాను చూడండి. ఇంకా నేను అందులోకి ధనియాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకొని అయితే వాటిని కూడా వేంపుకుంటున్నాను చూడండి. ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చినాయి. ఇంకా అవన్నీ కూడా ఒక దగ్గర అయితే వేసుకోవాలి. ఇంకా అందులోకి కొబ్బరిని పొడిని కూడా వేసుకుంటున్నాను. నేనైతే డైరెక్ట్ కొబ్బరి పొడినే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కానీ అదైనా వేసుకొని అది కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో మొత్తాన్ని చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి అన్నీ వేసుకోవాలి. ఇంకా అందులోకి వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇంకా నేను సాల్ట్ వేసుకున్నాను. ఇంకా అందులోనే పసుపును యాడ్ చేసుకున్నాను. ఇంకా అందులోకి సరిపోయేంత కారం అయితే వేసుకున్నాను. మీరైతే మీ యొక్క స్పైసెస్ బట్టి కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే వేసుకుంటున్నాను చూడండి. ఇలా అయితే మొత్తము వేసుకున్న తర్వాత ఇంకా మనమైతే మిక్స్ అనేది పట్టుకోవాలి మెత్తగా. ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం నార్మల్గా పట్టుకున్నా సరిపోతుంది చూడండి. ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా తినడం వల్ల చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది కాకరకాయ. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకొని కాకరకాయలను మనం ఆరబెట్టుకున్న కాకరకాయలను అయితే ఇలా ఆయిల్ అయితే వేయించుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్నాం ఎందుకంటే ఎక్కువ నూనె అనేది పీల్చుకోదు కాబట్టి మనం ఎండలో అయినా ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు చూడండి. ఇలా అయితే మనం వేయింపుకోవాలి. తర్వాత కలర్ అనేది మనకు కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంది చూడండి. మొత్తం ఇలా మొత్తం గోల్డ్ కలర్ అయితే వచ్చింది. ఎక్కువ మాడించొద్దు, మాడిపోవడం వల్ల స్మెల్ అనేది వేరే వస్తుంది చూడండి. ఇంకా అయిన దాంట్లోకి అయితే పొడి అయితే వేసుకొని డైరెక్ట్గా కలిపేసుకోవాలి. చాలా ఈజీ అండి, సింపుల్ ప్రాసెస్. కాకరకాయ అంటే చాలామంది చేదు ఉంటుంది అనేసి ఇష్టపడరు. ఇష్టపడని వాళ్ళ కోసం ఇలా అయితే చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకేమి తినాలనిపించినప్పుడు కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మాత్రమే ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.